ఒంగోలులో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యలో వైసీపీ నేత హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరయ్య చౌదరి మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి 8 గంటల నుంచి వైసీపీ నేత నల్లూరి రాజా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఆయనే కిరాయి వ్యక్తులతో ఈ హత్య చేయించారని టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజా వైసీపీలో చేరారు. అతనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో 4 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒంగోలులో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యలో వైసీపీ నేత హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరయ్య చౌదరి మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. ఆ దృశ్యాలను మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి. వంశీ, ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు చాలా సంచలనంగా మారింది. ఇది నిన్న సాయంత్రము రాత్రి 7:30 ప్రాంతంలో ఈ హత్య జరిగింది. మంగమూరు రోడ్డు సమీపంలో వీరయ్య చౌదరికి అక్కడ ఒక ఆఫీస్ ఉంది. తన కార్యాలయంలో ఉన్నప్పుడు ఒక 4 దుండగులు అక్కడికి వచ్చి వీరయ్య చౌదరిని ఒక 3 నిమిషాల వ్యవధిలోనే, సెకండ్ ఫ్లోర్ లో వీరయ్య చౌదరి ఆఫీస్ ఉంటుంది, కింద నుంచి పైకి వెళ్లి వీరయ్య చౌదరిని హత్య చేసి తాపిగా చెత్తకొచ్చి వాళ్ళు 2 బైకుల మీద వచ్చారు. 2 బైకుల మీద పరారు అయిపోయారు. అయితే ఈ హత్య మొత్తము సుమారు ఒక 3 నిమిషాల వ్యవధిలోనే మొత్తం జరిగిపోయింది అంటున్నారు. దగ్గర 49 కత్తిపోట్లతోటి వీరయ్య చౌదరిని విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. అయితే ఈ వీరయ్య చౌదరి ఆఫీసు, వీరయ్య చౌదరి మర్డర్ జరిగిన ప్రాంతము ఎస్పీ ఆఫీసుకు చాలా కోతవేడు దూరంలోనే ఉంటది. అక్కడ జరిగేసరికి వెంటనే ఒక్కసారిగా ప్రకాశం జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. వీరయ్య చౌదరి అనే వ్యక్తి సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. సంతలూతులపాడు నియోజకవర్గంలో వీరయ్య చౌదరి చాలా క్రియాశీలకంగా ఉంటారు. సంతలూతులపాడు నియోజకవర్గంతో పాటు చీరాల నియోజకవర్గము, ఇతర ప్రాంతాల్లో కూడా కొంత ప్రభావితం చేయగలడు. తెలుగుదేశం పార్టీలో చాలా కమిటెడ్ గా తెలుగుదేశం పార్టీ కొరకు పనిచేసే వ్యక్తి అవడంతో జిల్లాలో వీరయ్య చౌదరికి చాలా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. చాలా అందరితోటి అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడుగా వీరయ్య చౌదరికి గుర్తింపు.